నీ పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం రానివ్వనని అదే చేశాను. మీడియాలో మీ పెళ్లి గురించి వచ్చాక అరవిందమాలిని ఆ ఫ్యామిలీ మాత్రమే కాదు, స్టేట్ మొత్తం మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అరవిందమాలిని నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేసింది నా మీద ప్రేమతో కాదు, మిత్ర కారణంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అన్న గిల్ట్తో. సో వాట్? నువ్వైతే మిత్ర వైఫ్వి, పైగా ఇంటి కోడలివి అయ్యావు కదా. లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పాను. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని హార్ట్ బీట్ పెరిగిపోతోంది. పెరగని మనీషా, హై బీపీతో అబోర్షన్ అయిందని చెప్పి కూల్గా ఎస్కేప్ అవ్వచ్చు. జోక్ చేయకు సరియు, బీ సీరియస్. అరవిందమాలిని అంత ఈజీగా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి కారణం నాకు తెలియట్లేదు. నీ ఫేక్ ప్రెగ్నెన్సీయే కారణమని చెప్పావు కదా. అదొక్కటేనా లేక వేరే రీజన్ ఏమైనా ఉందేమోనని నాకు డౌట్ గా ఉంది. వేరే రీజన్ ఏ ఉంటుంది? పరువు గురించి ఆలోచించే ఏ అత్తైనా తన కొడుకు చేసిన తప్పుని ఈ రకంగానే సరిదిద్దాలని చూస్తుంది. మిత్ర కంటే ఆవిడికి లక్ష్మి మీదే ఎక్కువ నమ్మకం సరియు. అలాంటిది మిత్ర నాతో తప్పు చేశాడు, నన్ను తల్లిని చేశాడు. అందుకే తాళి కట్టాడు అని చెప్తే ఎలా నమ్మిందో తెలియడం లేదు. ఎక్కువ ఆలోచించకు మనీషా. ఆవిడ నిన్ను నమ్మటానికి నీ ఫేక్ ప్రెగ్నెన్సీయే కారణమనిపిస్తోంది. అదే నిజమైతే ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని కవర్ చేయను? అప్పుడు నువ్వు ఆవిడికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం ఒక్కటే దారి. ఎలాగో ఆవిడ ఇప్పుడు నీకు సపోర్ట్గా ఉంది కాబట్టి నీ పని ఈజీ అయిపోతుంది. అంతా జరిగేలోపు నా గుట్టు బయటపడకుండా ఉండాలి కదా. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఈ ఫేక్ ప్రెగ్నెన్సీని ఎలా మేనేజ్ చేయాలి? వెరీ సింపుల్. హాస్పిటల్కి, డాక్టర్స్కి, చెకప్స్కి నువ్వు దూరంగా ఉండటమే. అదెలా కుదురుతుంది? ప్రెగ్నెంట్ అంటే హెల్త్ డైట్, వీక్లీ డాక్టర్ విజిట్, మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా. వాటినే ఎలాగోలా అవాయిడ్ చెయ్యి అని అంటున్నాను. లేదంటే దొరికిపోతావు. అరవిందమాలినికి దొరికితే చచ్చిపోతాను కూడా. సో నీ ప్రాణం నిలవాలి అంటే వెంటనే నీ కడుపులో ఇంకో ప్రాణం మొలవాలి. అప్పటి వరకు స్టెథోస్కోప్కి కాదు కదా, సిరంజికి కూడా దూరంగా ఉండు. ట్రై చేస్తాను సరియు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నీతో మాట్లాడాక నాకు కాస్త రిలీఫ్గా ఉంది. సీ యూ. జాను, అప్పుడే వచ్చేసారేంటి? ఇంకో 2 రోజులు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ చెప్పారు కదా. సారీ అక్క, నన్ను క్షమించు. ఏమైంది జాను? ఇక్కడ జరిగిందంతా తెలిసాక అక్కడ ఉండడం నా వల్ల కాలేదక్క, అందుకే వచ్చేసాను. ఇప్పుడు ఏమైందని జాను? ఇంకా ఏం కావాలి వదినా? మా సమస్య తీర్చడం కోసం నువ్వు సమస్యల్లో పడ్డావు, మళ్ళీ పెద్దమ్మ కోపానికి గురయ్యావు. అవునక్క, నా వల్ల నీకు 2 నష్టాలు జరిగాయి. నీ గర్భసంచి నాకిచ్చి అరవింద్ అత్తయ్యతో తిట్టించుకున్నావు. నువ్వు నా కోసం హాస్పిటల్కి రావడం వల్ల హోలీలో మనీషా మిత్ర బావుగారితో తాళి కట్టించుకుంది. అది జరగలేదు జాను. ప్రాణం పోయిన మిత్రగారు ఆ పని చేయరు. మనీషానే కావాలని నాటకమాడుతోంది. అదే నిజమని పెద్దమ్మ కూడా నమ్ముతుంది కదా వదినా. ఆ పెళ్లి ఒక అబద్ధం. మనీషా ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం అని నేను అత్తయ్య గారితో చెప్పాను వివేక్. అది నిరూపించడానికి అత్తయ్య గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎలా నిరూపిస్తావక్క? మనీషా అన్నీ తెలివిగా ప్లాన్ చేస్తుంది కదా. అందుకే మనీషాకి తెలియకుండా తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాలని అనుకుంటున్నాను. మనీషాకి తెలియకుండా ఆ టెస్ట్ ఎలా చేస్తామక్క? టెస్ట్ చేయాలంటే కంపల్సరీ డాక్టర్ని ఇంటికి పిలిపించడమో లేదా మనీషాని హాస్పిటల్కి తీసుకెళ్లడమో చేయాలి కదా. అవసరం లేదు జాను.
బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయొచ్చు. దాన్ని హెచ్సిజీ టెస్ట్ అంటారు. ఒక 10 ml బ్లడ్తో 3 అవర్స్లో రిజల్ట్ వస్తుంది. ఆ టెస్ట్ గురించి నేను కూడా విన్నాను వివేక్. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. కానీ మనీషాకి తెలియకుండా తన దగ్గర నుంచి బ్లడ్ ఎలా తీసుకుంటామక్క? డైరెక్ట్ గా అడిగితే తను ఇవ్వదు కదా. ప్రేమంటే నీకేం తెలుసు? ఏదో నీ జాతకం బావుండి అదృష్టం కొద్దీ మిత్రని పెళ్లి చేసుకున్నావు. నిజమైన ప్రేమంటే నాది. అప్పట్లోనే నా రక్తంతో మిత్రకి లవ్ లెటర్ రాశాను. నా ప్రతి రక్తపు బొట్టులో మిత్ర రూపం నిండిపోయింది. నా అణువణువున మిత్ర ఉన్నాడు. నీ మెడలో మిత్ర కట్టిన తాళి తప్ప ఇంకేముంది?